కరీంనగర్ నగల దుకాణం దోపిడీ కేసు సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నలుగురిని అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారి షాబుద్దీన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను కరీంనగర్కు తరలించగా ఇవాళ మరో నిందితుడిని కరీంనగర్కు తరలించనున్నారు. నాలుగో నిందితుడిని వెంటే ఉంచుకుని ఐదో దుండగుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీహార్లో ముగ్గురు, వెస్ట్ బెంగాల్లో ఒక దుండగుడు వ్యాపారిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్లో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుల నుంచి 1/2 కిలో బంగారం స్వాధీనం చేసుకోగా త్వరలో నిందితుల వివరాలను కూడా పోలీసులు వెల్లడిస్తారు. దోపిడీ కేసు సవాల్గా తీసుకున్న పోలీసులు 10 రోజుల వ్యవధిలోనే దీన్ని ఛేదించారు. ఇక పిఎంజే గోల్డ్ షోరూమ్ రాబరీ అప్డేట్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. ఆల్రెడీ 1/2 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మిగతా నిందితుల కోసం గాలింపు కూడా ముమ్మరంగా చేస్తున్నట్టు అప్డేట్ అందుతోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన రాబరీ కేసు అనేది సినిమాను మించిన ట్విస్టులతో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా కీలకంగా చెప్పుకోవాల్సిందంటే షాబుద్దీన్ పఠాన్కు సంబంధించి ఇప్పుడు ప్రధాన నిందితుడు ఆయన ఆచూకీ లభించాల్సి ఉంది. అతడి కోసం, ఆ నిందితుడి కోసం మొత్తంగా పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్లో 4 బృందాలు కేవలం పఠాన్ కోసమే ఈ సెర్చింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే మొత్తంగా పఠాన్ ఒక పూణేలో జరిగిన క్రైమ్కు సంబంధించి ఆ క్రైమ్లో బోరేపల్లి జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న సమయంలోనే, ఆ బొల్లేపల్లి జైల్లో ఉన్న సమయంలోనే మొత్తంగా ఈ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక్కొక్క నిందితుడికి ఒకరికి పరిచయం లేకుండా అందరినీ మొత్తంగా కూడగట్టి ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ లేకుండా కేవలం తన దగ్గర మాత్రమే సెల్ ఫోన్ పెట్టుకొని మొత్తంగా ఇదంతా కూడా ఒక రెక్కి నిర్వహించాడు. ఒక పక్కా ప్లాన్ ప్రకారము తను ఇక్కడ ఏదైతే చేయాలనుకున్నాడో ఆ దోపిడీని చేసి ఒక 1 నెల రోజుల పాటు స్కెచ్ వేసి చాకచక్యంగా బయటపడ్డాడు. అయితే ఇది తెలంగాణ పోలీసులకు పూర్తి పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో పోలీసులు కూడా దాదాపు 11 రోజులుగా దీనిపైన దర్యాప్తు, అదేవిధంగా గాలింపు చర్యలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 నిందితులను కరీంనగర్కి తీసుకొచ్చారు. ఈరోజు 4వ నిందితులను కూడా తీసుకొస్తారు. మొత్తంగా ఇప్పటికే 4 నిందితులతో పాటుగా పశ్చిమ బెంగాల్లో ఒక బంగారం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5గురు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం దొరకాల్సింది షాబుద్దీన్ పఠాన్ మాత్రమే దొరకాల్సి ఉంది. ఇది మొత్తంగా ఒక జులాయి కావచ్చు, అదేవిధంగా కొన్ని యాంకే కావచ్చు, ఇలాంటి సినిమాలను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతోని మనకు కనిపిస్తుంది. మద్దునూరులో ఒక సెల్ ఫోన్ దొరికిన తర్వాత ఆ సెల్ ఫోన్ మొత్తం పగలగొట్టారు. అందులోంచి డేటాను రిట్రైవ్ చేసిన క్రమంలో మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 4 నిందితులను అయితే పోలీసులు పట్టుకోగలిగారు. మొత్తంగా బీహార్లో 3, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 1. మొత్తంగా మనం చూస్తే 4 నిందితులను పట్టుకున్నారు. ఇంకొక ప్రధానమైన నిందితుని కోసం వేట కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక సినిమాను తలపించే విధంగా ఈ ఎపిసోడ్ దాదాపు 11 రోజుల నుంచి కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హరి, ఓకే రమణ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.